ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని యొక్క మాటలను మీ యొక్క హృదయంలో నిలుపుకొని ఏది అడిగినప్పటికీ దేవుడు తన చిత్తంలో మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మాటలు మన హృదయంలో నిలుపుకొనకుండా, ఆయన చెప్పిన ప్రకారం జీవించకుండా, ఆయన ఉపదేశంలోను అనుసరించి నడుచుకునకుండా, దేవా నాకు ఫలానా విషయంలో సహాయం చేయండి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా పనిలో సక్సెస్ అవ్వాలి, లేకపోతే నేను ఎడ్యుకేషన్లో ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలి, నాకు ఫలానా ఉద్యోగం రావాలి, ఫలానా వ్యాపారంలో నేను ఎదగాలి అంటే దేవుడు పట్టించుకో. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటలను నీ హృదయంలో నిలుపుకుంటావు, ఆయనకు నచ్చిన విధంగా జీవిస్తావు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటావు, అప్పుడే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి నీవు అడిగిన వాటికి తన చిత్తంలో సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి సుఖజీవంతో గడిచే సంవత్సరంలో నీకు అనుగ్రహిస్తాడు. అలా నీకు కావాలంటే నీవు దేవునికి నచ్చిన విధంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన మాటలను నీ హృదయమైన పలక మీద రాసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి నీవు అలా చేసినట్టయితే ఈ దినమంతటిలో కూడా దేవుడు తన యొక్క కృపతో నిన్ను ఆశీర్వదించి అనేక మేళ్లతో నిన్ను తృప్తిపరుస్తాడు. నీవు అడిగిన వాటిని తప్పకుండా ఆయన దయచేస్తాడు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రములు. ఈ మరి యొక్క నూతన దినమును మా యొక్క జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతట్లో కూడా నీ సహాయం ఇవ్వండి దేవా. ఇవ నీ బిడ్డలు ఏవైతే అడుగుతారో వాటిని నీ చిత్తంలో అనుగ్రహించమని, దీవించమని, ముఖ్యంగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. నీ యొక్క మాటలను మరి వారి హృదయాలలో నిలుపుకున్నట్టు చూపాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.